సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల పటిష్టతకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఒక పాలసీని కూడా చేపట్టింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా అందరి ఆలోచన, మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఈరోజు లక్ష్యంగా 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలి ఈ భారతదేశాన్ని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మన రాష్ట్రం మీ అందరి సహకారం వల్ల ప్రత్యేకించి ఎంఎస్ఎంఈస్ ప్రధానమైన భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ ఎకానమీ ఖచ్చితంగా చేసి తీరాలని వారి ఆలోచన, మనందరి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈ గ్రోత్ సెంటర్స్గా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు పాలసీని అన్ని రాష్ట్రాల కంటే మెరుగు రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి మహిళల పారిశ్రామికవేత్తలకు సంబంధించి వినూత్న స్టార్టప్ల కోసం ప్రత్యేక పార్కులను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అన్ని కొత్త పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లు మహిళలకి, 15% ప్లాట్లను ఎస్సీ ఎస్టీ ఆంటర్‌ప్రెన్యూర్స్కి రిజర్వ్ చేయాలని కొత్త పాలసీలో సూచిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈరోజు మరొక కొత్త పాలసీ విధానాన్ని, ఇంతకుముందే సోదరిమణి చెప్పినట్టు మహిళా సోదరిమణులను కోటీశ్వర్లను చేయాలని ఆ ఆలోచన దృక్పథంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసము అన్ని మౌలిక వసతులతో ఫ్లాట్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అంటే 119 నియోజకవర్గంలో ఫ్లాట్ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీస్కు సంబంధించి అందరినీ కూడా మహిళా సోదరిమణులని మరి ఆంటర్‌ప్రెన్యూర్స్గా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులని ఎంఎస్ఎంఈలకు మారడానికి ప్రోత్సాహం చేస్తాం. 10 జిల్లాలో ఎస్ఎంఎస్ఈ సంబంధించిన ఈ క్లస్టర్స్ చుట్టూ 10 కొత్త కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం, మనం ఇండస్ట్రియల్ జోన్స్ తీసుకొస్తూ ఉంటాం, కొత్తగా క్లస్టర్స్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక ఫండమెంటల్ ఆలోచన దాంట్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి మొట్టమొదటిసారి మా పరిశ్రమల శాఖకు సంబంధించి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దాని పరంగా కేంద్రీకరించి పనిచేయాలని ఆలోచన చేస్తూ ఈరోజు ఎంఎస్ఎంఈకి సంబంధించే కానీ ఇంతపూర్వకం ఉన్న పెద్ద పరిశ్రమలకు సంబంధించిన పార్క్స్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ విమెన్ ఎంప్లాయీస్ పరంగా కావాల్సిన క్రెస్ కానీ, డార్మెటరీస్ కానీ, లేకుంటే ఒక చిన్న స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ పనిచేసే మరి చాలామంది సోదరులకు సోదరిమణులకు వాటి వల్ల మరి ఉపయోగపడే విధంగా పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలకు మరి సులువుగా ఉండటానికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసే విధానాన్ని కూడా దీంట్లో అమలు పరిచే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఎంఎస్ఎంఈ సంబంధించి ఆర్థిక సహాయం ఇంకా సులభంగా పొందడంలో కేంద్ర పాత్రను మా ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల ప్రభుత్వం సాంప్రదాయ ప్రత్యామ్నాయ వనరుల నుంచి ఆర్థిక వనరులను మెరుగుపరచడానికి చర్యలను ప్రవేశపెట్టింది. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలకు సంబంధించిన మూలధన పెట్టుబడి సబ్సిడీ మద్దతును కూడా పెంచాం. కొత్త పాలసీ ద్వారా భవిష్యత్తు అమ్మకాల ఆధారంగా ఎంఎస్ఎంఈల రుణం సులభంగా రుణాలు పొందేలా పైలట్ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించబోతా ఉన్నాం. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అందుబాటులో తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాం. ఈ విధానం కింద సామూహిక నైపుణ్యం పెంపొందించడానికి, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ శిక్షణ పొందడానికి అవకాశాలు కల్పించడానికి
ప్రభుత్వం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఓ ప్రస్తావన తప్పకుండా ముందుకు పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరందరూ కూడా చూశారు, రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రధానంగా మనకు కావాల్సిన ఏదైతే మానవ వనరులకు సంబంధించి పూర్తి స్థాయిలో స్కిల్స్కు సంబంధించి మనం రాబోయే కాలంలో దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ క్యాపిటల్గా మనం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకున్నాం. ఏ రాష్ట్రంలో కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని మీకు రాబోయే కాలంలో మీకు కావాల్సిన స్కిల్ సెట్స్ని అక్కడే ట్రైనింగ్ ఇప్పించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ ఈరోజు మేము మొదలుపెట్టాం. ఈ సంవత్సరం 7 రంగాలలో 7 వివిధ రంగాలకు సంబంధించిన పెద్ద పారిశ్రామికవేత్తలు వారు వచ్చి వారు స్వయాన ఆ పరిశ్రమలకు సంబంధించిన ట్రైనింగ్ ఇప్పిస్తూ వారికి మార్కెట్ రెడీ, జాబ్ రెడీ చేసే బాధ్యత కూడా ఈరోజు మేము ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్న తరుణము మీ అందరికీ కూడా దృష్టికి వస్తా ఉన్నాం. ఆనంద్ మహీంద్ర గారు చైర్మన్గా, మరి శ్రీనిరాజు గారు వైస్ చైర్మన్గా, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడిచే ఈ యూనివర్సిటీ అబ్సల్యూట్లీ ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా తీసుకెళ్లాలని వారి ఆలోచన మేరకు మేము రాబోయే కాలంలో మీరు చిన్న పరిశ్రమ పెట్టినా, మధ్యతర పరిశ్రమ పెట్టినా, సూక్ష్మ స్థాయి పరిశ్రమ పెట్టినా ఇమీడియట్గా మీరు ప్రొడక్షన్లోకి రావడానికి జాబ్ రెడీ హ్యూమన్ స్కిల్ని మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నంలోనే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మరి అధునాతనమైన తయారీ పద్ధతులతో పారిశ్రామికవేత్తలతో నిర్వహణ చేయడం మా ప్రధానమైన ఉద్దేశంతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని మీ ముందు పెడుతూ, మరి అదేవిధంగా కార్మికుల ఎంపిక ప్రక్రియని ఇంకా కూడా సులభతరంగా చేయడానికి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ DEET ప్లాట్ఫామ్తో ఉద్యోగం, అప్రెంటిస్షిప్ అవకాశాలను అనుసంధానిస్తాం రేపు రాబోయే కాలంలో. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలు సమితి సరళీకృతం అయ్యే విధంగా కూడా ఈ పాలసీ విధానంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇండస్ట్రీ 4.0 పరిశ్రమలు 4.0 అమలులో మార్గదర్శకంగా ఉండటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. SMEs, MSMEs పరంగా సాంకేతిక మరియు డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా మన MSMEలకు సంబంధితంగా ఉండే ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే విధంగా మరి మేమందరం కూడా మీకు అందరికీ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి సమగ్ర సర్వే చేపట్టడం, మరి ఈ పరిశ్రమల కోసం సాంకేతిక ఉత్పత్తుల జాబితాను అభివృద్ధి చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ పాలసీ కింద 100 కోట్ల రూపాయల మెషినరీ ఆధునీకరణ ఫండ్ను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాలం చెల్లిన టెక్నాలజీ నుంచి ఆధునిక సాంకేతికకు మారటానికి ఈ ఫండ్ ద్వారా సాయం చేయాలని ఈ పాలసీలో పెట్టడం జరిగింది. MSME క్లస్టర్లు, పారిశ్రామిక పార్కుల కోసం రాయితీ రేట్లకు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాయం చేస్తుంది. ఈ MSMEల కోసం స్థానిక మరియు ప్రపంచ వినియోగదారులతో శక్తివంతమైన నెట్వర్క్ కనెక్షన్ మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఆధారిత MSMEs నుండి ఉత్పత్తులను సేకరించడానికి పెద్ద పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తాం. తెలంగాణలో పెద్ద ఎత్తున MNC స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సప్లై చైన్ గొలుసులో భాగంగా అనుబంధ MSME స్థానానికి కూడా ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో మద్దతు పలికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మీరందరూ కూడా చూశారు,
మొన్న మేము అమెరికా, దక్షిణ కొరియా వెళ్ళిన తరుణంలో అనేక మంది ఎంఎన్సీకి సంబంధించిన పెద్దలతోని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మేము మీ అందరికున్న ప్రతిభను, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ సంబంధించిన మీకున్న స్కిల్స్కి సంబంధించి, మీకున్న వనరులకు సంబంధించి మీరు కొలాబరేషన్ చేయండి మా ఎంఎస్ఎంఈస్తోని, మీరు ముందుకు రండి అని కూడా ముఖ్యమంత్రి గారు మరి ఆ పర్యటనలో వారికి కూడా పిలుపునివ్వటం జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే మొన్న ఈ మధ్యలో మళ్ళీ వచ్చిన తర్వాత ఈరోజు మన పారిశ్రామిక విధానాలు చూసి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ మా కొత్త ప్రభుత్వ హయాంలో ముందుకు నడుస్తా ఉన్న తీరుని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నివాసంలో మీ అందరికీ కూడా తెలుసు ఫాక్స్కాన్ అనే సంస్థ స్వయానా వారు రావటం, వారితో పాటు వారి మొత్తం బృందాన్ని కూడా తీసుకొచ్చి మేము హైదరాబాద్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉంది అంటే మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు మీకు సంబంధించిన అలైడ్ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో, యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి తీసుకురండి. మా దగ్గర ఉన్న ఎంఎస్ఎంఈస్ మీతోని కొలాబరేట్ చేస్తారు. కొలాబరేట్ చేసి మనం అందరం కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుందాం రండి అని వారికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. అలాంటి అవకాశాలను కూడా మేము అన్వేషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మీకున్న పరిజ్ఞానం, మీకున్న అనుభవం, మీకున్న ఎక్స్పర్టీస్ని అంతర్జాతీయ స్థాయిలో మరి సప్లై చైన్లో భాగంగా వారికున్న ఎక్స్పర్టీస్ని మనము ఉపయోగించుకునే భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన వారి దృష్టికి తీసుకొచ్చాం. తప్పకుండా ఇలాంటి మేము కూడా మీ అందరి సహకారంతో మీకున్న ఎక్స్పర్టీస్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లక్ష్యమని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కోసం మేము ఒక ప్రత్యేక రాష్ట్ర విధానాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ విధానం ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇతర స్థానిక సంస్థలు అవసరమైన వస్తువులను ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేసే విధంగా మేము తోడ్పాటు చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. మరి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ విషయంలో కానీ, సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో కానీ టెండర్ దరఖాస్తు ఖర్చు లేకుండా చూడాలని మేము చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ టెండర్లో కూడా చాలా సులభంగా పాల్గొనే విధంగా, ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా పాలసీ